హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీని చాలామంది వింటున్నారు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాలాంటి వాళ్లకు ప్రోత్సాహం పెరిగి అమితమైన ఉత్సాహంతో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కథలు అందించగలరు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. హోటల్ గదిలో ఒక రాత్రి, 3వ భాగం. నేను ఇప్పుడే పెళ్ళికొడుకుతో మాట్లాడుతాను అని అనుకుంది వర్షిణి. ఏం మాట్లాడతావు అని అడిగింది అంతరాత్మ. నేను కన్యను కాదని చెప్తాను అంది. అతనికిది రెండో పెళ్ళి. అప్పుడు నువ్వు కన్యవు కాదు అంటే అది అతనికి సమస్య అనుకుంటాడా? నీతో పెళ్ళి వద్దని అంటాడా అని అడిగింది. అదంతా నాకు తెలియదు. నేను సమయాన్ని వృధా చేయలేను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్తాను అనేసి గదిలో నుండి బయటకు తొంగి చూసి అటుగా ఎవరూ లేరని గదిలో నుండి బయటకు వచ్చి పెళ్ళికొడుకు పక్క గదిలోనే ఉన్నాడని పిన్ని చెప్పింది కదా అని 2 అడుగులు వేయగానే అటుగా వస్తున్న అమ్మలక్కలు పెళ్ళికూతురు ముస్తాబులో ఉన్న ఆమెను చూసి నవ్వుకుంటూ, కాబోయేవాడిని చూడాలని తొందరగా ఉన్నట్లుంది. ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉందిలే. అయితే మీ పిన్ని రాకముందే వెళ్ళి మాట్లాడేసిరా అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ముహూర్తానికి చాలా సమయం ఉంది అంటే ఇది మంచి విషయమే అనుకొని వెంటనే పక్క గదిలోకి వెళ్ళింది వర్షిణి. బ్లూ బ్లేజర్లో ఉన్న వ్యక్తి అటు తిరిగి కబోర్డ్లో ఉన్న షేర్వాణీలను ఎంచుతూ కనిపించాడు. అంటే ఇతనే పెళ్ళికొడుకు అని అర్థమై, నేను మీతో కొంచెం మాట్లాడాలి అంది. కొంచెం ఏం కర్మ, పెళ్ళి అయిపోని ఎంత సమయం కావాలనుకున్నా మాట్లాడుకోవచ్చు. మాటలతో పాటు ఇంకా చాలా చేయొచ్చు అని కైపుగా సాగదీస్తూ అన్నాడతను ఇటువైపు తిరగకుండానే. అతని మాటలకు అసహనపడుతూ, ఇప్పుడు మాట్లాడితేనే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలో లేదో నిర్ణయించుకుంటారు అంది. అంటే అన్నాడు విసురుగా. అంటే నేను కన్యను కాదు. మరొకరు తాకిన శరీరాన్ని మీకు అర్పించలేను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నన్ను చేసుకోవడం మీకు ఇష్టం లేదని మీరే మా పిన్నితో చెప్పండి. మీరు ఆమెకి ఇచ్చిన డబ్బుని తిరిగి తీసుకోండి. 1,00,00,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంది. వెనుకకు తిరగని అతనికి పక్కనే ఉన్న అద్దంలో ఆమె రూపం కనిపిస్తుంటే, నువ్వు కన్యవు కాదా? ఎవరితో తిరిగావు అని వెటకారంగా అడిగాడు. అది మీకు అనవసరం. నా నడవడిక మంచిది కాదని మీరు అనుకున్నా పర్వాలేదు. ఈ పెళ్లి వద్దని మాత్రం మా పిన్నికి చెప్పండి అంది. అది నాకు అనవసరం అంటే మరి ఎవరికి అవసరం? నువ్వే ఎవరితోనైనా ఇష్టంగా పడుకున్నావా? లేక అందంగా ఉన్నావని ఎవడైనా బలవంతంగా సొంతం చేసుకున్నాడా అని అడిగాడు. ఆ మాటకు ఆమె కంటి నుండి కన్నీళ్లు జారిపోతుండగా తలను కిందకు దించి పైకి ఎత్తుతూ, అది మీకు అనవసరమని అన్నాను కదా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇది మాత్రమే మీకు అవసరం. పెళ్ళి ఇష్టం లేని అమ్మాయిని చేసుకొని మీరు సంతోషంగా ఉండలేరు. దయచేసి ఈ పెళ్ళి జరగదని మా పిన్నికి చెప్పండి అంది వేడుకోలుగా. అయితే నీకు ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతూ అప్పటి వరకు అటు తిరిగి ఉన్న వ్యక్తి ఇటువైపు తిరిగాడు. ఆ వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయినట్లుగా కళ్ళను నిలబెట్టేసింది. బ్లూ ప్యాంట్, వైట్ టీషర్ట్ మీద ఫార్మల్ బ్లూ బ్లేజర్లో నుదుటి మీద పడుతున్న ముంగురులతో తన వైపే పొగరుతో కూడిన చూపులను సంధిస్తున్న విహాన్ని చూడగానే రాత్రి సంఘటన మళ్ళీ కళ్ళ ముందు కదలాడింది. రాత్రంతా అతను చేసిన విధ్వంసం గుర్తుకు రాగానే ఆమె శరీరంలో సన్నగా వణుకు మొదలైంది. ఆమెకు ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. అతన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయి ఆ గదిలో నుండి వెళ్ళిపోవడానికి వెనుతిరిగి వేగంగా కదిలింది. ఆమె ఏం చేస్తుందో ఊహించాను అన్నట్లుగా అతను ఆమె కన్నా ముందే ద్వారం చేరుకొని తలుపులు మూసి గడియ పెట్టి ఆమె వైపు తిరిగి సూటిగా చూస్తున్నాడు. అతను అలా అడ్డుకోవడంతో ఆమె మరింతగా బెదిరిపోతూ, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు గడియ పెట్టావు? పిన్ని నా పెళ్ళిని నీతో నిశ్చయించిందా అని తడబడుతూ అడిగింది.
అతను కాదు అన్నట్లుగా తలను అడ్డగా ఊపాడు. దాంతో గుటకలు మింగుతూ, నిజమే, అది నువ్వు కాదు, ఎవరో రెండో పెళ్లివాడని పిన్ని చెప్పింది కదా అని అనుకొని అతని వైపు చూస్తూ, మరైతే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నా దారికి అడ్డం లే అంది. అడ్డం లేస్తే నాకు కావలసింది ఎలా అందుతుంది అన్నాడు. అతని మాటలకు బెదురుగా చూస్తూ, నీకేం కావాలి అని అడిగింది. నాకేం కావాలో నీకు తెలియదా అని సాగదీసి, నీ శరీరం ఇచ్చే కిక్కు కావాలి, నాకు నువ్వే కావాలి అన్నాడు. అతని మాటలకు కళ్ళను నిలబెట్టేసి నిర్ఘాంతపోయినట్లుగా చూస్తుంది. నువ్వు విన్నది నిజమే, నాకు నువ్వే కావాలి. నీ శరీరాన్ని రుచి చూసిన క్షణం నుండి నాకు అదే గుర్తొస్తుంది. ఆ అనుభూతి మరి మరి కావాలనిపిస్తుంది. అవును, ప్రతి క్షణం నాకు నువ్వే కావాలని అనిపిస్తుంది. అందుకే నీకోసమే వచ్చాను. నా మానాన నన్ను వదిలేసి వచ్చేస్తే నిన్ను చేరుకోలేనని అనుకున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నా ఎత్తుకుపోవడానికే వచ్చాను అంటూ ఆమె వైపు అడుగులు కదిపాడు. నిన్నటి రాత్రి కూడా ఇలాగే మాటలతో భయపెట్టడమే కాకుండా ఏదేదో చేసేశాడని అతని వివరణకు ఆమెలో భయం మరింతగా పెరిగిపోతుండగా, అతని అడుగులు ఆమె వైపు కదలగానే ఆమె కూడా వెనక్కి అడుగులు వేస్తూ, నిన్ను కొట్టి తప్పు చేశాను, దానికి మించిన శిక్ష వేశావు కదా, ఇంకా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? ఇక్కడుండి వెళ్ళిపో అంది కన్నీళ్లతో. దాంతో పెదవి చివరకు చేరినట్లుగా చిన్నగా దరహాసం చేస్తూ, వెళ్ళిపోవాలా? సమస్యే లేదు. నిన్ను నాతో తీసుకెళ్లకుండా నేనిక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు అంటూ పింక్ కలర్ పట్టుచీరలో ఒంటి నిండుగా నగలతో అందంగా ఉన్న ఆమె ఆహార్యాన్ని పైనుండి కింది వరకు చూసి ఆమె వైపు పొగరుతో కూడిన చూపులు సంధిస్తూ, పలుచటి చీరలో అయినా పట్టు చీరలో అయినా నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిన నిన్ను వదులుకుంటానని ఎలా అనుకుంటున్నావు? రాత్రిలా నీ నడుం చుట్టుకొని ఎత్తుకుపోతాను అంటూ ఆమెను అందుకోబోయాడు. ఆమె వేగంగా వెనక్కి అడుగులు వేసి అతనికి దూరం జరుగుతూ, కాసేపట్లో నాకు పెళ్ళి, గొడవ చేయకుండా ఇక్కడుండి వెళ్ళిపో అని అంటూ ఇక వేయడానికి అడుగులు లేక గోడను గుద్దుకొని ఆగిపోయి అతను అంతకంతకు ముందుకు వచ్చేస్తున్నాడని పక్కకు తప్పుకోబోయింది. దారి లేనట్లుగా అతని రెండు చేతులను ఆమెకు ఇరువైపులా గోడకు అడ్డుగా పెట్టి ఆమెనే చూస్తూ, ఈ పెళ్ళి ఇష్టం లేదని నువ్వే నాకు చెప్పావు కదా అన్నాడు. నిన్నటిలా ఆకలిగొన్న చూపులతో చూస్తున్న అతనితో చూపు కలుపలేక వదనాన్ని పక్కకు తిప్పేస్తూ, నీకు చెప్పలేదు, నన్ను చేసుకోబోయేవాడికి చెప్పాలని వచ్చాను అంది. ఆమె చుబుకం కింద చేయి పెట్టి ఆమె వదనాన్ని తన వైపు తిప్పుకొని, నేను తాకిన శరీరాన్ని వేరొకరికి అర్పించలేవా? ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచిస్తారా ఎవరైనా అని అడిగాడు. అంత దగ్గరగా ఉన్న అతను ఆమెనే కన్నార్పకుండా చూస్తుంటే, అతని చేయి ఆమెను తాకుతుంటే ఆమె గుండె వేగం పెరిగిపోతుండగా, వేరొకరి గురించి నాకు అనవసరం, నువ్వు తాకిన ఈ శరీరాన్ని వేరొకరికి అర్పించలేను అంది. అయితే అని సాగదీసి, నాకు నీ శరీరం కావాలి ఎప్పటికీ. అలాగే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, అందుకే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. రాత్రి అంత నిర్దయగా ప్రవర్తించిన అతని నోటి నుండి అటువంటి మాట వస్తుందని ఆమె ఊహించలేదు. వద్దు వద్దన్న జీవితాన్ని హస్తగతం చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అంటున్నాడని కోపంగా చూస్తూ, అది మాత్రం జరగదు. కోపంలో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని నిన్ను నేను పెళ్లి చేసుకోను, అసలు ఎవరినీ చేసుకోను. సిటీ వదిలి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంది. నీ శరీరాన్ని నాకు అర్పించేశాక మనం పెళ్లి చేసుకుందామని నేనే అన్నాక కూడా దూరంగా వెళ్ళిపోవడం ఎందుకు? నన్ను పెళ్లి చేసుకొని ప్రతి క్షణం నీ అందాల విందుని అందించు అన్నాడు కళ్ళల్లో కోరిక నిండినట్లుగా చూస్తూ. అతని మాటలకు ఇబ్బంది పడుతూ అతన్ని విసురుగా దూరం నెట్టాలని, అతనికి దూరం జరగాలని అతని గుండెల మీద చేతులేసి నెడుతుంది. కానీ అతని ఇంచు కూడా దూరం అవ్వడం లేదు. ఆమెకు దారి లేకుండా గోడలా నిలుచున్న అతను ఆమె వైపు రెక్లెస్గా చూస్తూ, నువ్వు నెట్టినంత మాత్రాన నేను దూరం జరగను. నేను అడ్డం లేవాలి అంటే నీ పెదవితో నా పెదవిని ముద్దాడు అన్నాడు. ఆ మాటకు కోపంగా చూసిందామె. ఓహ్, నీ కోపం చూపడం కూడా వచ్చా? సరే, నువ్వు పెట్టకపోతే నేనే పెడతాను అని ఆమె పెదవులకు దగ్గరగా వచ్చి వాటిని అందుకోబోయాడు.
ఆమె తన వదనాన్ని పక్కకు తిప్పేసుకొని అతన్ని దూరం నెట్టడానికి వేగంగా కదులుతుంది. ఆమె అవస్థ చూసి ముసిముసిగా నవ్వుతూ, రాత్రి నన్ను నెట్టగలిగావా? ఇప్పుడు నా నుండి తప్పించుకోవడానికి అని అడిగాడు. దాంతో దిగ్గున అతని వైపు చూసింది. సమాధానం చెప్పు అని కళ్ళెగరేశాడు. ఆమె అసహాయతను ఎత్తి చూపుతున్నాడని ఆమెకు బాధతో కూడిన కోపంలో కూడా కన్నీళ్లు జారిపోతున్నాయి. ఆ నీటి బిందువులను తుడిచేలా ఆమె చెంపను తాకబోయాడు. అది ఇష్టం లేదన్నట్లుగా ఆమె మళ్ళీ తన వదనాన్ని పక్కకు తిప్పుకుంది. అతనితో చూపు నిలపడం లేదని ఆమె నడుం వంపు మీదే చేయి వేశాడు. దాంతో అతని వైపు వదనాన్ని తిప్పి నడుం చేరిన అతని చేతిని తప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆమె శరీరం సన్నగా వణకడం అతనికి తెలుస్తుంది. దాంతో ఆమె వదనానికి దగ్గరగా కదులుతూ, ఎందుకలా వణుకుతున్నావు? ఏం, నా స్పర్శ ఇంకా అలవాటు కాలేదా అని అడిగి, రాత్రి నా చేయి పడిన ప్రదేశం ఉందా నీ శరీరం మీద అని అడిగాడు. అతని వెచ్చని శ్వాస తన నుదుటిని తాకుతుండగా తామరాకులా వణుకుతూ అతని మాటలకు ఇబ్బంది పడుతూ, అసలు నా మీద నీ అజమాయిషీ ఏంటి? ఎందుకు నన్ను ఇలా మాటలతో హింస పెడుతున్నావు? నా మీద నీ కసి కోపం ఇంకా తీరలేదా అని అడిగి, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది ఏడుస్తూ. నీ మీద నా కసి కోపం ఇంకా తీరలేదు, అందుకే కదా పెళ్లి చేసుకుందామంటున్నాను అన్నాడు. దాంతో కనుబొమలు ముడుస్తూ ఎర్రబడిన కళ్ళతో అతని వైపు దహించేలా చూస్తూ, చేసుకోను, నువ్వు మంచివాడివని అనుకున్నాను, కానీ ఇలా కామపిశాచివని తెలుసుకోలేకపోయాను అంది. నేను మంచివాడినని ఎప్పుడు అనుకున్నావు? అసలు ఎందుకు అనుకున్నావు? నేను నీకు ముందే తెలుసా అని ప్రశ్నార్థకంగా అడిగాడు. దాంతో ఆమె కనుబొమలు వదులవుతుండగా కళ్ళను ఇబ్బందిగా తిప్పుతూ మౌనంగా ఉండిపోయింది. సరే, నువ్వు సమాధానం చెప్పవని నాకు అర్థమైంది అని అంటూ ఆమెకు దూరం జరిగాడు. ఇప్పుడే ఆమెకు ధారాళంగా గాలి ఆడుతున్నట్లుగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆమె వంక చూస్తూ ఎడమ చేతితో ఆమె నడుము చుట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి అదిరిపడుతూ, నన్ను వదులు అంటూ చుట్టూ చూస్తుంది. తన కౌగిలిలో ఇమడడానికి ఇబ్బంది పడుతున్న ఆమె వంక పొగరుగా చూస్తూ, రాత్రిలా ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అని చూస్తున్నావా? ఇక్కడైతే చాలానే ఉన్నాయిలే, కాకపోతే నేనే నీకు మళ్ళీ నన్ను కొట్టే అవకాశం ఇవ్వను అంటూ ఆమె పెదవులకు దగ్గరగా కదిలి చటుక్కున ఆమె పెదవులను అందుకున్నాడు. అతని చర్యకు ఆశ్చర్యంతో కళ్ళని పెద్దవి చేసింది. అతని దగ్గరతనం ఆమెకు ప్రతిక్షణం రాత్రి జరిగిన సంఘటననే గుర్తు చేస్తుంది. అతను చుంబన ఘాటును పెంచేస్తున్నాడు. దాంతో బలాన్ని కూడదీసుకొని అతని దూరం నెట్టి ఆ గదిలో నుండి వెళ్ళిపోవడానికి వేగంగా కదిలింది. చుంబన భంగం జరిగినందుకు అసహనపడుతూ ఒక్క అందులో ఆమె కుడి చేతిని వెనక్కి మెలిపెట్టి చుట్టుకున్నట్లుగా ఆమెను దగ్గరకు లాక్కొని మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె తన కుడి చేతితో అతని నెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ చేతిని కూడా వెనక్కి మడిచి ఆమె రెండు చేతులను అతని ఎడమ చేతితో బంధించి మెడవంపుని ముద్దాడుతూ, నేను తాకానని మరొకరికి సొంతం అవ్వను అన్నావు కదా, అంటే నీ శరీరం మీద నాకే పూర్తిగా హక్కు ఉన్నట్లు కదా, అందుకే ఇప్పుడే మరోసారి నిన్ను సొంతం చేసుకుంటాను అంటూ ఆమె నడుం వంపు మీద చేయి వేసి మునివేళ్లతో సుతారంగా తాకుతూ ఆ చేతిని పైపైకి పోనిస్తున్నాడు. నిన్నటి సంఘటన మళ్ళీ పునరావృతం అవుతుండడంతో ఆమె తామరాకులా వణుకుతూ, నన్ను వదులు, రాత్రంతా నరకం చూపించావు, అది సరిపోలేదా? కాసేపట్లో నాకు పెళ్ళి, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది. నీకు ఎవరితో పెళ్లి జరిగినా శోభనం మాత్రం నాతోనే అంటూ ఆమె ముఖం మీద మెడవంపులో ముద్దులు పెడుతూ, నేను నిన్ను వదిలితే కదా నువ్వు మరొకడిని పెళ్లి చేసుకోవడానికి అని అన్నాడు. అతని బలమైన బాహువుల నుండి విడిపించుకోవాలని వేగంగా కదులుతూ, అది వీలు పడక అసహనపడుతూ, నన్ను వదులు అంది. దాంతో అతని చర్యలు ఆపి ఆమె వంక చిరునవ్వుతో చూస్తూ, పెళ్లి చేసుకుంటానని చెప్పు, వదలాలో లేదో ఆలోచిస్తాను అన్నాడు. చేసుకోను 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 అంది. అయితే మీ పిన్ని చూసిన వాడి చేతే తాళి కట్టించుకుంటావా అని అడిగాడు. చెంపల మీద నుండి కన్నీరు జారిపోతుండగా, ఏదో ఒకటి చేస్తాను, ముందు నన్ను వదులు అంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగాడు. దాంతో నొసలు చిట్లిస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
ఒక్క రాత్రి పరిచయానికే నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోవడం లేదని, ప్రేమిస్తున్నానని అంటున్నావా? నీకు ఈ సుఖం తప్ప వేరే ఇంకేం వద్దా? అని విసురుగా, కోపంగా అడిగింది. ఇప్పటివరకు తన మాటలకు, చేతలకు భయపడిన ఆమె తనతో పెళ్లి అనగానే కోపాన్ని ప్రదర్శిస్తుందని ఈవిల్ స్మైల్ చేస్తూ, ఒక్క రాత్రి కాదు 10 రాత్రులు అన్నాడు. ఆ మాటకు ఆమె కళ్ళను ఆశ్చర్యంతో నిలబెట్టేసింది. అవును, నువ్వు విన్నది నిజమే. నీతో నా పరిచయం జరిగి, మన మొదటి కలయిక జరిగి ఈ రోజుతో 10 రోజులు అన్నాడు. అబద్ధం అంది అరిచినట్లుగా. కాదు నిజం అని ఆమెను వదిలి దూరం జరిగి, కావాలంటే ఈరోజు తారీఖు చూసుకో అని తన సెల్లో డేట్ చూపించాడు. 11వ తారీఖు అని చూసి ఆమెకు ఏం అర్థం కాలేదు. 1వ తారీఖున పిన్ని 10 రోజుల్లో రెండో పెళ్లివాడితో తన పెళ్ళి అని చెప్పింది. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. రాత్రి ఏదేదో జరిగిపోయింది. ఉదయం పిన్ని ఫోన్ చేసి రమ్మంటే వచ్చింది. మరి 10 రోజులు ఎలా గడిచిపోయాయి? పిన్ని కూడా ఇదే మాట అంది. కానీ ఇదెలా సాధ్యం అని ఆమెకు ఏం అర్థం కాకుండా ఉంది. నీకేం అర్థం కాదు. అసలేం జరిగిందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ మిగిలిన 9 రోజులు నువ్వు స్పృహలో లేవు అన్నాడు. ఏంటి? అంది అయోమయంగా. అవును, ఈ 9 రోజులు నేను నీతో చాలా చాలా చేశాను. అదేంటో తెలుసుకోవా? అని అడుగుతూ ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు. ఒక్క రాత్రి అనుభవానికి అతనితో చూపు కలపలేకపోతుంది. ఇక ఇప్పుడు అన్ని రోజులు అంటే అతను ఆమెతో ఏ రకంగా నడుచుకున్నాడో అని ఆమెకు అలజడిగా ఉంది. ఆమె ముఖం చూస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ, నువ్వు ఊహించింది కరెక్టే. నేను నీతో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఏం జరిగిందో అక్షరం పొల్లుపోకుండా చెప్పమంటావా? అని హస్కీ వాయిస్తో అడిగాడు. నాకే తెలియకుండా నా విషయంలో ఏం జరిగింది అని బెంగపడుతుంది వర్షిణి. ఇంకా ఉంది. ఈ 10 రోజుల్లో ఏం జరిగిందో వర్షిణికి ఎందుకు గుర్తులేదు? విహాన్ ఈ 10 రోజుల్లో ఆమెతో ఎలా నడుచుకున్నాడు? వర్షిణి అతనితో పెళ్లికి ఒప్పుకుంటుందా? ఆమె పెళ్లికి ఒప్పుకోకపోయినా విహాన్ అనుకున్నట్లే వర్షిణిని చేజిక్కించుకుంటాడా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విందాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్రోత్సహించండి. సరే, కాల్గాల్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.